సోదరులారా, అనంతపురం జిల్లా రాయదుర్గం డివిజన్ ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ బస్ స్టాప్ ఉంది. ఇదేది రాణే సత్రం లోపల బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ లో ఇది బాత్రూంలో లెట్రిన్లు ఇవన్నీ ఉన్నాయి. ఒక్క సుక్క నీళ్లు పడవు బాత్రూంలో. పక్కన పౌడర్ చల్లితే సాయంత్రం వరకు ఆ పౌడరే వాసన జనాలకి. ఆ పౌడర్లో ఎవరు ఒంటికి పోయినా ఎవరు గలీజ్ తొక్కినా ఏం తొక్కినా కనపడదు కాబట్టి ఆ పౌడర్ చల్లి మనుషులకి ఇచ్చేస్తున్నారు. అదే ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఇంజక్షన్ ఏమే ఉడికి నీళ్ళు కడిగి మనకి ఇంజక్షన్ వేస్తున్నారా? ఇంజక్షన్ వేస్తే పక్కకు పారేస్తారు. ఈ బాత్రూమ్ కూడా నీళ్ళు ఇడిసే కదా, ఎవరు వంటికి వాళ్ళు పక్కకు పోతే కదా ఆ మనుషులు ముందు వెనకొచ్చే మనుషులకు ఆరోగ్యంగా బాగుండేది. బాగుండేవాడు ఒకటి అవుతాడు, బాగలేనివాడు ఒకటి అవుతాడు. కాబట్టి అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ వచ్చి ఇక్కడ తీర్చి మాట్లాడుతున్నాం మేము. దీనిపైన పెద్ద ఎత్తున మీరు క్లీన్ చేయకపోతే బస్ స్టాప్ లో లేదంటే బంద్ చేస్తాం. ఇక్కడ చూడండి, చుట్టూ 10,000 5,000 బాడీలు కడుతున్నారు. ఎవరు మాకు షాపులు కావాలా? బస్ స్టాండ్లో అయితే ఏమైనా వ్యాపారం జరుగుతాయి. ఈ బస్ స్టాండ్ వసతే లేదు. చుట్టూ ఆటోలు బైక్ పెడతారు, ఎక్కడో వెళ్ళిపోతారు. వీళ్ళకి అగిట్లో ఏం కావాలా? వాళ్ళు రోడ్లు ఆడే బంద్ చేసుకోవాలా? అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందంటే డిమాండ్ చేస్తున్నాము. అందుకే ఆ ఓనర్లు కూడా ఇక్కడ రూములు తీసుకునే వాళ్ళు కూడా ఓనర్లు కూడా మనం ఏం చేస్తున్నామంటే బాడీలు కట్టే వాళ్ళు ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి వాళ్ళ బాడీలు కూడా వసతిగా జరగాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.